హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో మీతోని షేర్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ వచ్చేసి రైస్, చపాతీ, పుల్కా, పూరి అండ్ ఈవెన్ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, గ్రేవీ ఎంత థిక్గా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఏమాత్రము లేట్ చేయకుండా ఈ రెసిపీని చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ని ఇప్పుడు చూద్దాము. ఇక్కడైతే ఈ కర్రీ చేసుకోవడానికి నేను తెల్ల వంకాయలను యూజ్ చేశానండి. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే నార్మల్ వెన్నని యూజ్ చేయొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 6 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేయటం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత వంకాయలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే పొడుగు అయినా అని కట్ చేసుకోవచ్చు. వంకాయల స్మెల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే ఒక 5 నుండి 6 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరో 4 నుండి 6 నిమిషాలు లో ఫ్లేమ్లో కంప్లీట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వంకాయలు అయితే ఫ్రై అవ్వాలి. ఈ స్టేజ్లో ఒక 1 టేబుల్ స్పూన్ కారము, ఒక 3 మీడియం సైజ్ టొమాటోలని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా పండిన టొమాటోలని యాడ్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుందండి. ఇలా టొమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత కారము, ఉప్పు, పసుపు అంతా కూడా పట్టే విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నుండి 4 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కర్రీ ఆల్మోస్ట్ ఫ్రై అయింది కదా. ఈ స్టేజ్లో మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే మాత్రము ఒక 2 గ్లాసెస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ మాత్రమే యాడ్ చేశానండి. ఇలా వాటర్ని అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడికేలోగా మనమైతే ఈ కర్రీకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే కొన్ని ఎండు కొబ్బెర, దాల్చిన చెక్క, ఇలాయచి, లవంగా తీసుకొని మెత్తగా పౌడర్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల కూడా గ్రేవీ చాలా థిక్గా వస్తుందండి. ఇక్కడ కర్రీ కూడా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. చూడండి, కర్రీ కంప్లీట్గా ఉడికింది కదా. ఇక్కడ మాత్రం నాకు కొంచెం గ్రేవీ తక్కువ అనిపించిందండి. సో ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాను. మీలో ఎంతమందికి ఇలా వంకాయ టొమాటో గ్రేవీ కర్రీ చేసుకోవడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా సరిపోయాయి కదా. ఇక ఇప్పుడే వాటర్ యాడ్ చేసాం కాబట్టి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ కర్రీ ఫ్రై అయింది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టొమాటో గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రము మనము ఫంక్షన్లలో ఎలాగైతే చేస్తారో అలాగే ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.